బర్బరీకుడి కథ. మహాభారతంలో బర్బరీకుడు కూడా ఒక పాత్ర. అయితే ఆయన గురించి పెద్దగా ఎవరు ప్రస్తావించనే లేదు. ఈయన ఎవరు? బర్బరీకుడు అంటే ఉంగరాల జుట్టు కలిగిన వాడు అనేసి అర్థం. ఈయన ఎవరు అంటే ఘటోత్కచుడి కుమారుడు. ఈయన గురించి స్కాంద పురాణంలో మహేశ్వర ఖండంలో బాగా వివరంగా చెప్పబడింది. కథకు పోతాం. ఒకరోజు పాండవ సభకు వచ్చిన ఘటోత్కచుని చూసి, ఘటోత్కచుడు అంటే బోళించిన కుండ లాంటి ముఖం కలిగిన వాడు, శిరస్సు కలిగిన వాడు అనేసి అర్థం. అందువల్ల ఘటోత్కచుడికి ఆ పేరు వచ్చింది. ఘటం మారి ఉంటుంది ఆయన యొక్క తల అనేసి. సరే, ఆయన రాజ్యసభకు ధర్మరాజు సభకు వచ్చినప్పుడు ధర్మరాజు ఆయన్ని చూసేసి, యుక్త వయస్సు వచ్చింది ఇతనికి, ఎట్లయినా మనం వివాహం చెయ్యాలా అనేసి కృష్ణుణ్ణి అడుగుతారు. ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పండి అనేసి అడిగితే కృష్ణుడు చెప్తారు, జోషితపురంలో నరకాసురుడి కొడుకైన భగదత్తుడు రాజ్యంలో ఉండే మురా అనే రాక్షసుడి కుమార్తె కామకతాంకట అనే ఆమె ఉంది. ఆమెకు మౌర్వి అహిలావతి అనే పేర్లు కూడా ఉంది. ఆమెకు శక్తి పీఠాలలో కామ్యాకదేవి అనుగ్రహంతో తిరుగులేని కత్తి డాలు సంపాదించిన వీరాంగన. అంటే తిరుగులేని కత్తి అంటే ఆమెకు అప్పజయం అనేదే లేదు, ఆల్వేస్ విక్టరీ కదా ఉంటుంది ఆమెకు అనేసి. అంత మంచి అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి ఘటోత్కచుడికి సరిగా పోతుంది అనేసి కృష్ణ పరమాత్మ సజెస్ట్ చేస్తారు. సరే అనేసి కృష్ణుడు వాళ్ళిద్దరికి వివాహం అయిపోతుంది. వివాహమైన తరువాత అతడికి ఒక కొడుకు పుడతాడు. వాడు అదే మరి ఘటోత్కచుడి మాది బోళించిన కుండం మాదిరి తల కలిగి నల్లని శరీరంగా ఉంటాడు. వాడు తండ్రి మాదిరి ధైర్యము, వీరము, తెలివి, దూకుడు అన్ని తండ్రి పోలికలతోనే వచ్చినాడు. వాడికి బర్బరీకుడు అనేసి పేరు పెట్టి కొంచెం పెద్దయిన ఇంకా వాడికి ఎడ్యుకేషన్ కు ఎక్కడైనా పంపియాలా అని అనుకొని కృష్ణుణ్ణి అడిగితే మహిషా నగరంలో నవదుర్గా ఉపాసన చేయమని ఆయన సజెస్ట్ చేస్తారు. సరే అనేసి అక్కడనే ఒక ఆశ్రమం నిర్మించుకొని తీవ్రంగా తపస్సు చేస్తా ఉంటాడు ఆ బర్బరీకుడు. ఇట్లా అటువంటి సమయంలో పాండవులు వచ్చి వనవాసం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఆశ్రమానికి వస్తారు. అయితే అది బర్బరీకుడి యొక్క ఆశ్రమం అనేసి వాళ్ళకి తెలీదు. వీడికి ఈ పిల్లకాయకి పాండవులు వచ్చి తమ తాతలు అనేసి తెలియదు. అక్కడ ఒక చెరువు ఉంటే ఆ చెరువులో నీళ్లు తాగాలని భీముడు దిగుతా ఉంటే బర్బరీకుడు వచ్చి వద్దు వద్దు అని చెప్తా ఉంటే కూడా ఆయనకు దాహం వల్ల ఆయన దిగి నీళ్లు ఎత్తుకుంటారు. అప్పుడు ఆయన కొట్టేదానికి పోతారు. కొట్టేదానికి పోయిన తర్వాత ఆయనకు తెలుస్తుంది బర్బరీకుడికి, మనం కొట్టపోయింది మన తాత భీముడే అనేసి తెలిసి చాలా కష్టపడతాడు. నేను తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పే కదా అనేసి ఆత్మహత్య చేసుకోవాలని సముద్రంలో పడేదానికి పోతాడు. అప్పుడు శివపార్వతులు ప్రత్యక్షమయ్యి, నీ మరణము శ్రీకృష్ణుడి చేతిలోనే ఉంది కాబట్టి నీకు ఇప్పుడు నువ్వెంత ప్రయత్నించినా నువ్వు మరణించలేవు అనేసి 3 బాణాలు ఇస్తారు. శక్తి గల బాణాలను ఇస్తారు. ఆ బాణాల యొక్క గొప్పతనం ఏమి అంటే, ఒక బాణం వచ్చి టార్గెట్ ని గుర్తిస్తుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎనిమీస్ అంటే నాకు ఎనిమి వీడు అనేసి నేను ప్రయోగం చేస్తా వాడిని కొట్టేస్తున్నాను. స్నేహితులని మంచి వారిని గుర్తిస్తుంది. రెండవది నాన్ ఎనిమీస్, అది ఎనిమీస్ అంతా చంపు అంటే నాన్ ఎనిమీస్ అట్లే వదిలేసి ఎనిమీస్ మాత్రం చంపును. మూడవది వచ్చి గుర్తించిన శత్రువులని బాణం ప్రయోగిస్తే ఆ గుర్తించిన శత్రువులంతా ఎనిమీస్ అంతా చంపేస్తుంది. అది మరి 3 బాణాలు ఆయనకు దొరుకుతుంది. ఎక్కడ ఒక చెట్టులో ఎన్ని ఆకులు ఉంది, ఆకులు మొత్తం రాల్చు అంటే రాల్చేస్తున్నాం. అదే మరి కొండలో ఎన్ని రాళ్ళు ఉంది అంటే లెక్క కరెక్ట్ గా చెప్పును. అటువంటి బాణాలు పెట్టుకొని ఉన్నాడు. అప్పుడు కురుక్షేత్ర యుద్ధం వస్తుంది. ఆ కాలంలో ప్రతి ఒక్కరికి ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలా అనే కోరిక ఉంటుంది. కాబట్టి
బర్బరీకుడు తల్లితో చెప్పేసి నేను యుద్ధానికి పోతాను అని చెప్తే తల్లి చెప్తుంది, నువ్వు బలహీనుల పట్లదా నువ్వు ఉండల్లా, వీక్ గా ఉండే పార్టీతోడుగా నువ్వు ఉండల్లా అనేసి ఆమె చెప్తుంది. సరే అనేసి అతడు ఆ యుద్ధ యుద్ధ భూమికి వస్తాడు. అక్కడ అందరూ మాట్లాడుకుంటా ఉంటారు, ఈ యుద్ధం ముగిసేదానికి ఎన్ని రోజులను, 10 దినాలను, 12 దినాలను, 18 దినాలను వాళ్ళు మాట్లాడుకుంటా ఉండేటప్పుడు బర్బరీకుడు చెప్తాడు, ఎందుకు అన్ని రోజులు, ఒక్క క్షణం చాలు, నా దగ్గర 3 బాణాలు ఉంది, ఒకే క్షణంలో నేను మొత్తం మందిని సంహరించేస్తును అనేసి చెప్తాడు. ఇది అంతా విన్న కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ సభ అయినాక బ్రాహ్మణ రూపంలో వచ్చి 3 బాణాలతో నువ్వు ఏం రా చేయబోతావు అనేసి ఎగతాళిగా మాట్లాడేసి ఆ బాణాల గురించి తెలుసుకోవాలా, ఎగ్జామ్ చేయాలా, పరీక్షించాలా అనేసి ఏమి చెప్పు దీని గురించి, నాకు ఈ చెట్లో ఉండే ఆకులతో ఒక మాల చేసి అనేసి అడుగుతాడు కృష్ణుడు. అనేసి కృష్ణుడు ఏం చేస్తాడు, ఒక ఆకుని కాలు కింద దాచిపెట్టుకుంటాడు. ఆ బాణం అన్ని ఆకుల్ని మాలగా చేసేసి ఇంకొక ఆకు మిస్ అయింది అనేసి కృష్ణుడి పాదాల చుట్టూ తిరుగుతుంది. అప్పుడు బర్బరీకుడు చెప్తాను, నువ్వు కాలు తీయి, లేకపోతే నీ కాల్ని అది శూలం గుచ్చేసును అనేసి చెప్తే సరి పాదం తీసేస్తారు, అన్ని కలిపి మాలగా చేసేస్తుంది. అప్పుడు వాళ్ళకు ఈయన గురించి అర్థమవుతుంది. అయితే బర్బరీకుడు ఏం చెప్తాడు, నేను బలహీనుల పక్షానదా వాళ్ళ పక్కదా నేను చేయపోతాను యుద్ధం అనేసి అంటే కృష్ణుడు చెప్తాడంట, పాండవులకు 7 అక్షోహిణులు ఉంది, కౌరవులకు 11 అక్షోహిణులు ఉంది, నువ్వు పాండవులు బలహీనులు అనుకుని వాళ్ళ పక్క చేతువంటే ఆ కౌరవులు బలహీనులు అయిపోతారు. సరే నువ్వు కౌరవుల పక్క పోతివంటే పాండవులు బలహీనం అయిపోతారు. కాబట్టి నువ్వు ఎట్లా చేస్తూ నీ యొక్క కోరికనే సరిగా లేదు అనేసి చెప్తాడంట. అవును కదా, మనం ఏం చేసేది మనకేమీ అర్థం కాలేదే అనేసి ఆయన అనుకుంటారంట. మరలా పరమాత్మ చెప్తారంట, ఒక్కొక్కరిగా భగవత్ ప్రణాళిక అనేసి ఒకటి ఉంటుంది, ఎవరెవరికి ఎప్పుడు మరణం, వాళ్ళ కర్మలు ముగిస్తే గాని వాళ్ళకి మరణం రాదు, ఆ కర్మలు ముగించకుండా వాళ్ళకి మరణం సంభవించింది అంటే వాళ్ళు తిరిగి పుడతారు. సో పునరపి మరణం పునరపి జననం అవుతుంది. ఇప్పుడు మాటకు భీష్ముడికి వచ్చి శిఖండి చేతిలోదా మరణం, కర్ణుడికి అర్జునుడి చేతిలోదా మరణం, ద్రోణాచార్యుడికి దుష్టద్రుమ్యుడి చేతిలో మరణం అనేసి ఒక ప్లాన్ ఉంటుంది కదా. అట్లా లేకుండా ఈ బర్బరీకుడు అందరినీ సంహరించేస్తారు అంటే వాళ్ళు ఇంకొక జన్మ ఎత్తల, వాళ్ళు ఇంకొక జన్మ ఎత్తితే భగవంతుడు కూడా మరొక జన్మ ఎత్తల. కాబట్టి భగవత్ ప్రణాళిక ప్రకారం పోయేదిగా సరి అనేసి చెప్పే కాటికి బర్బరీకుడు కూడా అయ్యో మనం అనుకునేది తప్పు మారింది, ఇప్పుడు నన్ను మనం ఏం చెయ్యాలా అనేసి కృష్ణుని అడుగుతాడంట. ధర్మ రక్షణకు నేనేం చెయ్యాలా అనేసి చెప్పండి అనేసి అడిగితే కృష్ణుడు చెప్తాడంట, నాకు ఒక ప్రామిస్ చెయ్యి, ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు ఒక మంచి వీరుడి యొక్క తలని బలిగా తీసుకోవాలా అనేసి అనుకొని ఉందాము, కాబట్టి నీ తలని నాకు నరికి ఇచ్చేయి అనేసి అంటారంట. అయితే బర్బరీకుడు అడుగుతాడంట, నన్నే ఎందుకు నువ్వు అనుకుంటావు తీసుకోవాలా అనేసి అడిగితే అప్పుడు చెప్తాడంట, నీ పూర్వకథ చెప్తాను విను అనేసి, భూభారం తగ్గే దానికోసం, పాప భారంతో ఉండే భూదేవిని రక్షించే దానికోసం బ్రహ్మ విష్ణు పరమాత్మని మొరపెట్టుకుంటాడు. అప్పుడు ఎట్లయినా నువ్వు ఈ భూభారాన్ని తగ్గించు అనేసి అంటే సరే అనేసి విష్ణు పరమాత్మ చెప్పేది వినేసి యక్షుడొకడు, ఈ పనికి ఎందుకు విష్ణు పరమాత్మ పోల, నేను ఒక్కడే చాలు, 1 నిమిషంలో నేను అందరినీ సంహరించేసి భూభారాన్ని తగ్గించేస్తాను అనేసి చెప్పే కాటికి బ్రహ్మకు కోపం వస్తుంది. ఒక పరమాత్మ చేయాల్సిన పని నేను చేస్తాను అని చెప్తావే అనేసి కోపం చేసుకొని నువ్వు భూలోకంలో రాక్షసుడిగా పుట్టే అన్న శాపం వల్ల బర్బరీకుడిగా పుట్టాడు. నాకు శాప విముక్తి ఏమి అనేసి అడిగితే, ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగేటప్పుడు కృష్ణ పరమాత్మ వల్లనే నీకు మోక్షం కలుగుతుంది అనేసి చెప్పిన దాని వల్ల నిన్ని బలి తీసుకోవాలా అనేసి అనుకుంటా ఉంటాను. ఇది ఎట్లా ఉంది అంటే రోబోటిక్ మారింది. రోబోటిక్ యాక్షన్ లో వచ్చి తలని మాత్రం తనిగా పెట్టగలుగుతారు వాళ్ళు,
మళ్ళీ ఈ 3 బాణాల గురించి చూస్తే మిసైల్ మరి ఈ కాలం మిసైల్ మరి ఉంది. ఎక్కడో దూరంగా ఉండేదాన్ని కొట్టేదానికి ఒక మిషన్ ని వాళ్ళు యూజ్ చేస్తారు. అది మరి ఆ కాలంలోనే అన్ని ఉంది అనేసి మనకు దీంట్లో తెలుస్తుంది. సరే, ఇదంతా అయిపోయినాక బర్బరీకుడు సరి అనేసి తల నరికి ఇచ్చేస్తాడు. అయితే నాకు ఈ యుద్ధం చూడాలని ఒక ఆశగా ఉంది అనేసి అంటే, సరే నీ తలకు నేను నీ శిరస్సుకు ప్రాణాలు పోస్తాను, నేను ఒక కొండ మీద ఎత్తుగా పెడతాను, నువ్వు జరిగే విషయాలన్నీ చూడొచ్చు అనేసి అంటారు. సరే, ఇట్లా ఆయన అన్ని యుద్ధం జరిగిందంతా పూర్తిగా ఆయన ఒక్కడితో సాక్షి యుద్ధం జరిగిందని చూసిన వాళ్ళల్లో. అప్పుడు యుద్ధం అయిపోతుంది. పాండవులు వచ్చి విజయ గర్వంతో అబ్బాడా నా వల్లదా విజయం జరిగింది, నా వల్లదా విజయం జరిగింది వాళ్ళు సంతోషంగా ఉంటారంట. అప్పుడు కృష్ణుడు వచ్చి మీరు రాండి అనేసి బర్బరీకుడి తల దగ్గరికి పిలుచుకొని పోయి బర్బరీకుడి కథ అంతా చెప్తే భీముడు వచ్చి చాలా కష్టపడతాడు, తన మనముడు కదా, చాలా ఏడుస్తాడంట. ఏడ్చేసి ఇంకా తర్వాత కృష్ణుడు అంటాడంట, ఈ యుద్ధం అంతా నువ్వు చూసివి, ఏమి జరిగింది, ఏమి నువ్వు గమనిస్తువి అని చెప్పు అనేసి అడిగితే అప్పుడు చెప్తాడంట, ఒక చక్రం యుద్ధ క్షేత్రం అంతా తిరుగుతా అధర్మం ప్రక్క నిలబడిన వాళ్ళందరినీ హతమార్చడం చూసినాను. మహాకాళి వేల నాలుకలతో పాపుల్ని బలి తీసుకోవడం చూసినాను. ఆ మహాశక్తి నువ్వు మాత్రమే, నువ్వుదా యుద్ధకర్తవు, మిగతా వారు పాత్రదారులే అని శాప విమోచనం కలిగి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయినాడు. ఇది బర్బరీకుడి కథ. 14th chapter 14th శ్లోకం. యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. మరణ సమయంలో కూడా సాత్వికంగా ఉండే వాడికి కలిగే ఫలితాలను గురించి ఈ శ్లోకంలో చెప్తా ఉండారు పరమాత్మ. ఎప్పుడైతే జీవుడు సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు, బాగా పెరిగినప్పుడు మరణిస్తాడో అప్పుడు ఉత్తమ జ్ఞానం కలవారు పొందే పరిశుద్ధమైన లోకాన్ని పొందుతాడు అనేసి పరమాత్మ చెప్తా ఉండారు. దీంట్లో దేహభృత్ లాస్ట్ వర్డ్ ఫస్ట్ లైన్ లో జీవుడు, ఫస్ట్ వర్డ్ వచ్చి యదా ఎప్పుడైతే, సత్వే సత్వగుణము, ప్రవృద్ధేతు అభివృద్ధి చెందినప్పుడు, ప్రళయం మరణమును, యాతి పొందుచున్నాడు. జీవుడు ఎప్పుడైతే సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు మరణం పొందుచున్నాడు అనేది ఫస్ట్ లైన్ అర్థం. తదోత్తమ విధాన్ అప్పుడు ఉత్తమ విధాన్ ఉత్తమ జ్ఞానము కలవారి యొక్క అమలాన్ పరిశుద్ధమైన లోకములను ప్రతిపద్యతే పొందుచున్నాడు అనేసి పరమాత్మ చెప్తా ఉండదు. చనిపోయేటప్పుడు కూడా ఆ సాత్వికమైన గుణాన్ని వదలకూడదు, అట్లా ఉండేవాళ్ళు ఉత్తమ లోకాన్ని పొందుతారు అనేసి. సరే, ఇక్కడ సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలని మనకు పరమాత్మ చెప్తానే ఉండారు. అది ఒకటికొకటి కొట్టుకుంటూ తమ పనులు చేసుకుంటూ మిగతా గుణాలని తొక్కాలని, అభిభావం చేయాలని చూస్తానే ఉంటుంది. నిరంతరం ఆల్వేస్ జరిగే ఈ యుద్ధంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం పైకి వచ్చి వాటి ఫలితాలని జీవుడు అనుభవిస్తాడు అనేది మనకు ఇంతవరకు తెలిసిన ఉపదేశం. సత్వగుణం తన పని చేసుకుంటా ఉండేటప్పుడు జ్ఞానం అన్ని ఇంద్రియాల్లో వృద్ధి చెందగా ఆ ద్వారాలంతా ప్రకాశవంతం అవుతుంది. దానివల్ల వాళ్ళకి మనశ్శాంతి, ఓర్పు, దయ, శ్రద్ధ అలాంటి గుణాలు కలుగుతుంది. రజోగుణం వృద్ధి చెందిందంటే ఏదో ఒక పని చేసేదాని వల్ల, ఆ కర్మల వల్ల వాళ్ళకి అశాంతి, కొత్త కోరికలు, నిరంతరం కోరికలు, ఎండ్లెస్ కోరికలు కలుగుతూ ఉంటుంది. తమో గుణం చేసేటప్పుడు ఏదో ఒక పొరపాట్లు తెలియకుండా చేసేది, జ్ఞానం లేకుండా చేసేది, అవివేకంగా చేసేది, దానివల్ల వాళ్ళ జీవితం అంధకారమైపోతుంది. ఏ యొక్క విషయానికి ప్రయోజనం లేకుండా ఆ జీవుడు ఉంటాడు. ఈ గుణాలని మాత్రమే తెలుసుకుంటే చాలనా, ఈ గుణాలుంది, ఈ గుణాల వల్ల ఇట్లా జరుగుతుంది అది తెలుసుకుంటే చాలనా
ఆ స్వభావాలు, ఆ గుణం యొక్క స్వభావం ఏమి అని తెలుసుకోవాలని 14వ శ్లోకంలో ఇట్లా చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే మానవుడు సత్యే ప్రవద్దేతు, సత్వగుణం వృద్ధి చెందినప్పుడు ప్రళయం యాతి, మరణాన్ని పొందుతాడో, దేహాన్ని ధరించిన మానవుడు తదా అప్పుడు ఉత్తమ విధాం లోకాన్ని, సర్వోత్తమైన ఉపాసనలు చేసుకునే వారి లోకాలని, అట్లంటే బ్రహ్మలోకము అటువంటి లోకాలకు, మలినం లేని లోకాలని పొందుతాడు. ఎందువల్ల? తన సత్వగుణ ఫలితంగా జీవితం అంతా సత్వగుణంతో ఉండి దయా, సత్యం, శ్రద్ధ కలిగి మరణ సమయంలో కూడా స్థిరంగా సత్వగుణుడైన వాడు ఉత్తమ లోకాన్ని పొందుతాడు, పరిశుద్ధమైన లోకాన్ని పొందుతాడు అని చెప్తా ఉంటారు. ఇక్కడ మనకు ఉదాహరణగా కౌశికుడి వృత్తాంతం. సాత్వికంగా ఉండేవారికి సాత్వికమైన ఫలం దొరుకుతుంది అనే దానికి మనము కౌశికుడి వృత్తాంతం తీసుకోవచ్చు. ఈయన దీనికి ముందు మనకు తెలిసిన కౌశికుడు కాదు, కొంగని కాల్చిన వాడు కాదు. ఈయన సద్గుణాలతో ఎన్నో ఏండ్లు, 1000 ఏండ్లు గాయత్రి మంత్రం జపించుకుంటా నియమ నిష్టలతో గాయత్రి అధిష్టాన దేవతని అట్లా ఆయన తపస్సు చేసుకుంటా ఉంటాడు. ఆయనకైతే ఏమీ కోరికలు లేదు, కోరికతో తపస్సు చేసుకోలేదు. అట్లా ఉంటే కూడా ఆయన తపస్సుకు మెచ్చి గాయత్రి మంత్ర అధిష్టాన దేవత వరము కోరుకోమంటే, నాకు ఇదే జపనిష్టం ఉండేటట్టు చేయండి, నాకు కోరికలు ఏమీ లేదు అనేసి అంటే, ఆమె తదాస్తు అని చెప్పేసి, నువ్వు అడిగినా అడగకపోయినా నీకు ఒక విషయం చెప్తాను అనేసి అంటుంది. ఏమది అంటే, కాలపురుషుడు, యముడు, మృత్యువు అని ముగ్గురు నీ దగ్గరికి వస్తారు అనేసి మాయమైపోతుంది. యముడు యముడు వచ్చి చెప్తా ఉంటాడు ఆయనతోటి, నువ్వు ఈ తపస్సులు చేసుకొని బాగా మంచి ఫలితాలని సంపాదించేసి ఇంకా నువ్వు తపస్సు చేసుకోవాల్సిన అవసరమే లేదు, నీ తపస్సుకు మెచ్చి నీకు ఉత్తమ లోకాన్ని ప్రసాదించే దానికోసం పరమాత్మ నిన్ను తీసుకొని రమ్మంటారు అనేసి అంటే, ఆయన ఏమేం లెక్క చేయలేదంట. వాడు ఏం చెప్తాడాకో నాకు అదంతా నాకు అనవసరం అని మరి ఆయన ఉండిపోతారంట. కాలుడు కూడా నీ తపస్సు పూర్తయింది, పరిపాకం చెందింది కాబట్టి నేను పైలోకాలకు తీసుకొని పోవల్లా, యముడి మాట నువ్వు విను అంటారంట. మృత్యు ఏం చెప్తుంది? వాళ్ళిద్దరూ చెప్పింది జాగ్రత్తగా విను, యముడు కాలపురుషుడు నిన్ను పైలోకాలకు తీసుకోవాలని వెళ్ళాలని ఆజ్ఞాపిస్తే నా పని మొదలవుతుంది. అందువల్ల వాళ్ళు చెప్పిన విషయాన్ని నువ్వు ఒప్పుకొని నేను పనిచేసేదానికి అవకాశం ఇయ్యి అనేసి అంటాడంట. కౌశికుడి ముగ్గురి మాటల్ని చెవిల్లోనే వేసుకోలేదంట. వేసుకోకుండా అప్పటికప్పుడు ఆయనకు దానం చేయాలని కోరిక కలుగుతుందంట కౌశికుడికి. నేను మీ ముగ్గురు దేవతలుగా ఉంటారు, మీరు ఎంతో తేజోమయంగా ఉన్నారు, మీకు నేను ఏదైనా దానం ఇయ్యాలని నాకు కోరిక కలిగింది, ఏమైనా అడగండి ఇస్తాను. అయితే వాళ్ళు అనుకుంటారంటే ఈయనకు జపం తప్పితే ఈయన దగ్గర ఏమీ లేదా, ఏం వీళ్ళని అడిగేది అనేసి వాళ్ళు ఏం అడగలని తెలియకుండా గమనించుకుంటారంట. ఈ లోపల ఇక్ష్వాకు అనే మహారాజు వస్తాడు. ఆయన నలుగురి యొక్క తేజస్సు చూసేసి చాలా సంతోషం కలిగి మీరు చాలా సంతోషం కలుగుతుందంట మహారాజుకు. కౌశికుడు వచ్చి ఆయనకు అతిథి మర్యాదలు చేసి మీరు కూర్చోండి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారంట. ఇంతకు ముందు దేవతలను అడిగినట్లే కౌశికుడు వచ్చి ఇక్ష్వాకు మహారాజుతో, మీకు ఏదైనా దానం చేస్తాను, ఏమడిగినా ఇస్తాను, మీరు ఏదైనా కోరుకోండి అంటాడట. ఇక్ష్వాకు రాజు చెప్తాడు, నేను రాజు, నువ్వు తపస్వివి, నేను నీకు ఇయ్యలేని నువ్వేం నాకు ఇచ్చేది అనేసి చెప్తే ఇద్దరు నేను దానం ఇస్తాను మాట్లాడుకుంటానే ఉంటారంట. ఇస్తాను చెప్తా ఉంటావు కదా, నీ 1000 ఏళ్ల తపస్సు నాకు ఇస్తావా అని రాజు అడిగితే కౌశికుడు వచ్చి, ఓ సింతే కదా, నేను వచ్చి ఏ కోరికలతో తపస్సు చేయలేదు, నా 1000 ఏళ్ల తపోబలం నీకు ఇచ్చేస్తాను అంటాడంట. ఇక్ష్వాకు రాజు వచ్చి, నేను ఊరికి సరదాగా అడిగితే, తమాషకి అడిగితే నువ్వేమి ఇట్లా ఇచ్చేస్తాను అంటివి, సరే నువ్వు తిని అంటివి కాబట్టి నేను తీసుకుంటా ఉంటాను అనేసి చెప్పేసినాడు. సరే అప్పుడు నువ్వు ఇచ్చేసినావు,
నేను కోరనే లేదా ఇతను నువ్వు నాకు ఇస్తివి కాబట్టి నేను నీకేమైనా ఇయ్యాల, రాజుగా నేను నీకేమైనా ఇయ్యాల కాబట్టి నా యజ్ఞయాగాదుల ఫలితాన్ని నీకు ఇస్తాను అనేసి చెప్తున్నారంట. రాజు అది మీద చెప్పేకటికి అక్కడ ఉండే కాలుడు, మృత్యువు, యముడు వచ్చి అయ్యా అయ్యా మీరిద్దరు చాలా బాగా మార్చేసుకుంటా ఉండారు, ఒకరికొకరు దానాలు ఇచ్చుకుంటా ఉండారు, ఈ తీరు మాకు చాలా నచ్చింది, మీరు ఎంత సాత్విక నిష్ఠతో ఉండారు, కాబట్టి మీరిద్దరు నాకు మాకు పని కల్పించండి, మీకు పైలోకాలు కాకుండా సాక్షాత్ బ్రహ్మలోకానికి కూడా తీసుకురావాలని ఆజ్ఞ వచ్చింది. వీరిద్దరిని బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళగా వీళ్ళిద్దరూ ఏమైనారు, బ్రహ్మగారి నోట్లోనే ప్రవేశించినారంట. అహంగ్రహోపాసన వారికి మాత్రమే దొరికే లోకాలకు పిలుచుకొని పోయేసినారంట. సత్వనిష్ట జీవితం అంతా సాత్వికమైన తపస్సుకు అంకితం చేసిన దానివల్ల చరమ స్థితిలో వాళ్ళు ముగ్గురు, కాలుడు, యమధర్మరాజు, మృత్యువు నిలబడి కౌశికుడిని బ్రహ్మలోకాలకు తీసుకొని పోతారు. ఇక్ష్వాకు మహారాజు కూడా సాత్విక గుణం ఉండిన దానివల్ల బ్రహ్మగారి నోట్ల ప్రవేశించినారు. పరమాత్మ ఈ శ్లోకంలో ఉపదేశించినట్లు మరణ సమయంలో కూడా సాత్విక నిష్ఠతో ఉన్నవారు ఉత్తమమైన పరిశుద్ధమైన లోకాలకు చేరుకోగలుగుతారు. కావున మనం ఆ దారిలో అడుగు పెట్టి ఆ బ్రహ్మలోకానికి చేరుకోవాలి అనే సంకల్పం చేసుకుని ఆ సంకల్పానికి పరమాత్మ తోడుగా నిలబడి మనల్ని అటువంటి లోకాలకు తీసుకువెళ్ళాలని ప్రార్థిస్తాం. எப்பொழுது இந்த மனிதன் சத்துவகுணம் பெருகி உள்ள பொழுது இறப்பை அடைகிறானோ அப்பொழுதே உயர்ந்த செயல்கள் செய்பவர்களுடைய நிர்மலமான ஸ்வர்க்கம் முதலிய புண்ணிய உலகங்களை அடைகிறான். 14th chapter 15th ஸ்லோகம். ரஜசி பிரளயம் கத்வா கர்மசங்கிஷு ஜாயதே ததா பிரலீனஸ்தமசி మూఢయోనిషు జాయతే. ఈ శ్లోకంలో రజోగుణం పెరిగినప్పుడు మరణించువాడు కర్మములు చేసే దాంట్లోనే కోరిక ఉన్న వారి గర్భంలో జన్మిస్తాడు. రజోగుణంలో కర్మలు చేస్తా ఉంటాడు, ఆ కర్మలు చేసేదానికి మళ్ళీ తిరిగి కర్మలు చేసేదానికే కర్మలు చేసే వారి గర్భంలో పుడతాడు అనేసి. తమో గుణం పెరిగినప్పుడు మరణించిన వాడు మూడుల యోనులలో, అట్లా పశుపక్ష్యాది, కీటకాది, నీచ యోనులలో జన్మిస్తాడు అని చెప్తా ఉన్నారు. రజసి ప్రళయం గత్వా, రజసి రజోగుణము అభివృద్ధి చెందినప్పుడు లేదా పెరిగినప్పుడు, ప్రళయం మరణం, గత్వా పొందినవాడు, కర్మ సంగిషు జాయతే కర్మములు చేసే దాంట్లో ఆసక్తి ఉండేవాడి యోనులలో పుడతాడు అనేసి. తథా అట్లనే తమసి తమో గుణం పెరిగినప్పుడు ప్రలీన మరణం కలిగిన వాడు, మూఢ యోనిషు జాయతే మూర్ఖుల గర్భంలో లేదా పశు పక్ష్యాదుల యందు, జాయతే అంటే పుట్టుచున్నాడు అనేసి. మనుష్య జన్మలోగా కర్మలు చేసేదానికి ఆస్కారం ఎక్కువ. దేవ జన్మలో ఏమీ పని ఉండదు, వాళ్ళకు సత్కర్మలకు చోటు లేదు, ఏమీ లేదు, వాళ్ళు పుణ్య ఫలాలు అనుభవించేదానికి దేవతలుగా పుడతారు. జీవితం అంతా రజోగుణంలో ఉండే వారికి ఈవెన్ మరణ సమయంలో వారికి మళ్ళా మనుష్య జన్మలే వస్తుంది. అట్లా వాళ్ళు ఆల్వేస్ కార్యములు చేసే దాంట్లో, ఏదో ఒక పనులు చేసే దాంట్లో ఉంటారు. వాళ్ళ సత్వగుణం వైపుకే పోకుండా ఉండేదాని వల్ల వాళ్ళు పరమాత్మను పట్టుకోలేక పునరపి మరణం, పునరపి జననం కలుగుతా చాలా కష్టాలు అనుభవిస్తూ అశాంతికి పాలవుతారు. వీళ్ళు పశుపక్ష్యాది జన్మలలో వీళ్ళు పుడతారు. ఈ పశుపక్ష్యాది జన్మలలో వాళ్ళ వల్ల కర్మ సంగీషు చేయలేరు, ఏ పనులు చేయలేరు. వాళ్ళు తమో గుణం వల్ల కలిగే జన్మలు కాబట్టి వారికి సత్కర్మలు చేసేదానికి వీలు కాదు. ఈ జన్మలో వారు ఎన్నో కష్టాలకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి జీవుడు ఇటువంటి జన్మలు కలగకూడదంటే భగవద్భక్తి, వైరాగ్యం, ఆత్మజ్ఞానం వంటి మంచి గుణాలు అలవరుచుకొని, ఆ గుణాలు ఎట్లా ఉంటుంది అంటే
పరమాత్మను చేరేదానికి ఉపయోగపడే విషయాలు. ఎట్లా ఒక చెట్టుకు నీరు ఎట్లా అవసరమో అది మాదిరి ఈ యొక్క భక్తి వైరాగ్యం అదంతా మనకు అవసరం. ఇట్లా మనం వచ్చి తమో గుణాన్ని వచ్చి పిందె యొక్క వగురుగా చెప్పుకుంటే, రజోగుణాన్ని వచ్చి పిందె పెద్దదైన తర్వాత పుల్లగా ఉండే స్థితిని రజోగుణం అనుకున్నాము. సత్వగుణం బాగా పండిన పండు మోక్షాన్ని పొందడం అనేది ఫలము చెట్టులో నుంచి కిందికి పడిపోతే దాన్ని మనము పోల్చుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్క గుణం వల్ల ఒకటొకటి జరుగుతుంది. రజోగుణం వల్ల తిరిగి పనులు చేసే కర్మలు చేసే వాళ్ళ యోనుల్లో పుడతారు. తమో గుణం వాళ్ళు వచ్చి పశుపక్షాది కీటకాలలో యోనుల్లో పుట్టి వాళ్ళు అట్లా ఏ సత్కర్మలు చెయ్యలేక వాళ్ళు ఉంటారు అని చెప్తా దీనికి ఒక ఉదాహరణగా మహాభిషువు గారి కథ చెప్తారు. మహాభిషువు అనేవాడు పెద్ద మహారాజు. పురాణాల లెక్క ప్రకారం ఆయన 10,000 అశ్వమేధాలు 1000 రాజసూయ యాగాలు చేసినవాడు. ఆయన సత్కర్మల ఫలితంగా బ్రహ్మలోకానికి ఆయనకు ప్రవేశం దొరికింది. బ్రహ్మలోకంలో ఒక సభ జరుగుతూ ఉండేటప్పుడు అక్కడ సప్త ఋషులు, దేవతలు, మహానుభావులు, ఇంద్రుడు, దిక్పాలకులు చాలా మంది ఉన్న పెద్ద సభ. అక్కడ గంగాదేవి స్త్రీ వేషంలో రాగా మహాభిషువు ఆమెపై కొంచెం ఆశగా చూసినాడంట. ఆమె కూడా పృథ్వీలోకంలో గొప్పవాడైన రాజు కదా అనేసి కొంచెం బాగా తేరిపారా ఆయన్ని చూసిందంట. బ్రహ్మగారికి కోపం వచ్చేస్తుంది. ఇదంతా చూసేకటికి మహాభిషువుతో చెప్తాడంటే, ఇన్ని యజ్ఞాలు యాగాలు చేసిన నీవు ఇందరి పెద్దల సమక్షంలో గంగను కోరికతో చూడడం తెల్ల కాగితం పైకి నల్లటి గీత మాదిరి ఉంది. నువ్వు రజోగుణ ప్రభావితుడే ఇలా ప్రవర్తించినందువలన నువ్వు మనుష్యలోకానికి వెళ్ళిపోవు అనేసి అంటారట. అప్పుడు ఆయన అమలమైన ఈ బ్రహ్మలోకంలో నీకు స్థానం లేదు అనేసి చెప్తారంట. గంగాదేవికి కూడా భూలోకానికి పోయి నువ్వు స్త్రీగా జన్మించల్లా అనేసి, మానవ స్త్రీగా జన్మించల్లా అనేసి శాపం ఇచ్చేస్తారు బ్రహ్మ. మహాభిషువు వచ్చి బ్రహ్మను ప్రార్థిస్తాడు. తెల్ల కాగితం మీద నల్ల గీతను గీసి నేను తప్పు చేసినాను, ఒప్పుకుంటాను. అయితే నేను మంచి వంశంలో మంచి తండ్రి గారికి జన్మించల్లా అనేసి కోరుతాడు. అప్పుడు ఆయన శాంత స్వభావుడైన కురువంశస్థుడైన ప్రతీక మహారాజుకు జన్మిస్తావు అని చెప్పి అతనికే జన్మించి శంతనుడు అనే పేరు అతనికి కలిగింది. ఎందుకంటే ఆయన ప్రతీక మహారాజు శాంతమైన వాడు కాబట్టి. అట్లా ఆయన స్త్రీగా వచ్చింది గంగాదేవిని పెళ్లి చేసుకుని 7 మంది పుత్రుల్ని ఆన్ కండిషన్ గంగలో వేసేస్తానని చెప్పితే ఆమె సంతన్ మహారాజుని పెళ్లి చేసుకుంటుంది. 8వ వాడైన భీష్ముడు మాత్రం సుమారు 250 సంవత్సరాలు జీవిస్తాడు. అలా మహాభిషు చిన్న రజోగీత వలన సంతనుడిగా జన్మించి తర్వాత తన యోగ శక్తితో కుమారుడికి ఇచ్చామరణం అనే వరాన్ని ప్రసాదించగలిగినాడు. ఎన్నో సాధనలు చేసి సిద్ధి పొందినవాడు. ఆ తర్వాత పైలోకాలకు చేరిపోతాడు. తప్పు చేస్తే కూడా ప్రార్థన మూలంగా సరిదిద్దుకునే అవకాశం ఆయనకు దొరికింది. కానీ తప్పులే చేసుకుంటా పోయేవారు జాగ్రత్తగా ఉండాలని పరమాత్మ ఈ శ్లోకంలో హెచ్చరిస్తున్నాడు. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే. నువ్వు రజోగుణంలోనే ఉన్నావంటే మళ్ళీ కర్మలు చేసేవారి యోని పుడతావు అనేసి పరమాత్మ చెప్తా ఉంటారు. అట్లనే తథా ప్రళీన స్తమసి మూఢ యోనిషు జాయతేకు విభావషు సుప్రతీకుల్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. వీళ్ళిద్దరూ మంచి విద్వాంసులు, పండితులు. అయితే విభావసుకు తండ్రి ఆస్తి మొత్తం తానే అనుభవిస్తూ తమ్ముడిని తన చేతిలో పెట్టుకుంటాడు. అన్నీ ఇస్తాడు, తమ్ముడికి ఏం కావాలన్నా ఇస్తాడు, కానీ ఆస్తి మాత్రం వీడు. అయితే ఒక రోజు సుప్రతీకుడు వచ్చి, ఇది తాత ముత్తాతల ఆస్తి కదా, నీ ఒక్కడే అనుభవించేది న్యాయం కాదు, నాకు పంచి ఈయన అడిగితే విభావసు వచ్చి లోపపరుడేమీ కాదు, అతనికి వచ్చి తమ్ముడి ఆస్తిని కాజేయాలని కోరిక అంతా లేదు. కానీ ఆస్తి పంచి ఇస్తే నువ్వు తనిగా ఎక్కడో పొడుస్తావు, దూరాలకు పొడుస్తావు, నువ్వు నాతోటి ఉండవు,
మన ఇద్దరు ఒకటిగా ఉండాలనేది నాకు ఆశ అనేసి ఆయన తమ్ముడితో నేను ఆస్తి పంచి ఇవ్వను అనేసి చెప్తాడు. అప్పుడు ఇద్దరికి మాట పెరిగి అన్న చెప్తాడు, విభావస్ చెప్తాడు సుప్రతీకుని చూసి, ఏమి ఇట్లా ఏనుగు మరి ఇట్లా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉండవు, నువ్వు ఏనుగైపోతావు అనేసి తప్పించేస్తాడు. సుప్రతీకుడు తనని ఆ ఏనుగు అవ్వు అని శపించిన అన్నని శపించేస్తాడు. అట్లా ఆయన తాబేలైపో అనేసి శపించేస్తాడు. ఇట్లా ఇద్దరు ఆస్తి తగాదాల వల్ల ఒకరినొకరు శపించుకుంటారు. అప్పుడు వాళ్ళు పై జన్మలో గజ కచ్చపాలు అంటే ఏనుగా తాబేలుగా అయిపోతారు. తాబేలు ఉండే నీటి చెరువు దగ్గరికి ఏనుగా నీళ్లు తాగడానికి వస్తుందంట. అప్పుడు తాబేలు ఏం చేస్తుంది, ఏనుగు నీళ్లు లేకుండా చేసి ఎవ్వరు ఏనుగు యొక్క దాహం ఏనుగు కూడా మర్చిపోయి తాబేలుతో జగడం వేసే దాంట్లోనే ఉండిపోతుందంట. ఇట్లా వీళ్ళిద్దరూ జగడాలు వేసుకుంటా ఉంటే మిగతా జీవులకు మునులకు వాళ్ళకంతా చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్లకు నీళ్లు దొరకకుండా అయిపోతుంది. ఇది కశ్యప మహాముని కనిపెడతారు, ఇట్లా కష్టపడతా ఉండరు వీళ్ళు అనేసి. ఇంతలో గరుత్మంతుడికి వచ్చి వాళ్ళ అమ్మ దాస్యం తీర్చల్లా, ఆమె దాంట్లోంచి విడిపించల్లా, దానికే అమృతం తెస్తే గాని ఆ సౌతి తల్లి ఆ దాస్యం విడిపించని చెప్పిన దానివల్ల అమృతం తీసుకొని వచ్చేదానికి ఎగరల్లా. అయితే ఆయనకు శక్తి చాలా కండా ఉంటుందంట. అప్పుడు కశ్యప మహాముని అడుగుతారు, నాకు శక్తియే చాలేదు అనేసి. అంటే ఈ గచ్చపాలి ఎప్పుడు చూసినా జగడాలు వేసుకుంటా ఉంది, ఇక్కడ చుట్టూ ఉండే వాళ్ళకంతా కష్టాలు కలుగుతా ఉంది. గరుత్మంతుడికి వాళ్ళ అమ్మ వచ్చి నిషాదుని తిను అంటే కింది జాతి వాళ్ళని తిను అనే వరం ఇచ్చిండదు. కాబట్టి నువ్వు మీ అమ్మ ఈ వరం నీకు ఇచ్చింది కాబట్టి ఈ గజకచ్చపాన్ని తినేయి, నీకు బలం వస్తుంది, మాకు కష్టం తగ్గుతుంది అనేసి తినేయమంటారంట. ఇట్లా విభావసు సుప్రతీకులు గజకచ్చపాలుగా ఉన్న వాళ్ళని గరుత్మంతుడు తినేస్తాడు. కాబట్టి తథా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే. తమో గుణం వల్ల, కోపతాపాలు శాపాల వల్ల, విరోధం వల్ల మూఢయోనిషులో పుట్టడమే కాకుండా ఆస్తి తగాదాలు చేసుకుంటా ఉంటే, ఇద్దరు చేసుకుంటా ఉంటే మూడో వ్యక్తికి లాభం అనేది ఒక సామెత ఉంది. అది మరి వీళ్ళిద్దరు చేసుకున్న కొట్లాటలో గరుత్మంతుడికి లాభం అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాల, ఈ రజో తమో గుణాలని జయించి సత్వగుణాన్ని మాత్రం పెంచుకొని ఆ తర్వాత 3 గుణాలని జయించి బ్రహ్మలోకాలని పొందే మార్గానికి వెళ్తూ పరమాత్మ మనకు చేయూతనివ్వాలని ప్రార్థిస్తూ ఆ దిక్కుగా వెళ్ళి పరమాత్మ సాయుధ్యాన్ని పొందుదాం. ரஜோகுணத்தின் ஆதிக்கத்தில் இறப்பை அடைந்து கர்மங்களில் பற்றுள்ள மனிதர்களிடையே பிறக்கிறான். அவ்வாறே தமோகுணம் அதிகமாக இருக்கும்போது இறந்தவன் புழு, பூச்சி, விலங்கு முதலிய அறிவில்லாத பிறவிகளில் பிறக்கிறான். 14th chapter 16th ஸ்லோகம். கர்மணः சுக்ருதஸ்யாஹுः சாத்விகம் நிர்மலம் பலம் ரஜசஸ்து பலம் துக்கம் అజ్ఞానం తమసః ఫలం. ఈ శ్లోకంలో మంచి పనులు చేస్తే సాత్విక ఫలం అంటే సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలైన పరిశుద్ధమైన ఫలాలు జరుగుతుంది. రాజస కర్మలకు దుఃఖము, తామస కర్మలకు అజ్ఞానం ఫలితంగా కలుగుతుంది అని చెప్తా ఉన్నారు. సుకృతస్యాహు అంటే సుకృతస్య ప్లస్ ఆహు అనేసి మంచి కర్మలు, సుకృతస్య అంటే మంచి, కర్మణః పనులు, సాత్వికం అంటే నిర్మలమైన, సుఖము, జ్ఞానము, వైరాగ్యం వంటి మంచి గుణాలు, నిర్మలం పరిశుద్ధమైన, ఫలం ఫలితములు దొరుకుతుంది అనేసి ఆహు అందరు అనేసి ఫస్ట్ లైన్ అర్థం. రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం. రజసస్తు ఫలం దుఃఖం, రజోగుణానికి రజ ప్లస్ తు కానీ, తు అంటే కానీ, రాజస కర్మకు ఫలితం వచ్చి దుఃఖం అని. అజ్ఞానం తమస ఫలం, అజ్ఞానానికి తమో గుణానికి
అజ్ఞానమే ఫలితంగా దొరుకుతుంది అనేసి 3 గుణాలకు ఏమేమి దొరుకుతుంది అనేసి పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తా ఉన్నారు. కర్మణ సుకృతస్య అంటే సాత్వికమైన కర్మలకు ఫలితం సాత్వికమైన ఫలితాలుగా ఉంటుంది. ఏమి దోషం లేని పరిశుద్ధమైన ఫలితాలుగా ఉంటుంది. దుఃఖంతో సంపర్కమే ఉండదు. కొంచెం లేస మాత్రం దుఃఖం కూడా వాళ్ళకు ఉండదు. నిర్మలం ఫలం, మంచి ఫలితాలు దొరుకుతుంది వాళ్ళకు. మోహం కలగదు వాళ్ళకు. ఆ ఋషులు ఎట్లా ఆనందంగా ఉంటారు, అది మరి ఆనందం కలుగుతుంది. అంతఃకరణంలో కూడా జ్ఞాన వైరాగ్యాలు కలిగి దివ్యమైన ప్రకాశమైన లోకాన్ని పొందుతారు సాత్విక గుణస్థులు. రజసస్తు ఫలం దుఃఖం, కోరికలే ప్రధానంగా ఉండి దాన్ని తీర్చుకునేదానికి చేసే పనులు ఎంతో కొంత లైట్ గా మనకు సుఖం ఉండే మాదిరి అనిపిస్తే కూడా ఎండ్లో చూసినట్టే ఆ కోరికల వల్ల మనకు కలిగేది దుఃఖమే. ఉదాహరణకు ఒక ఎత్తైన భవనం, ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఎంతో డబ్బు చేర్చి పెట్టుకుంటాడు. ఎంతో డబ్బు చేర్చి పెట్టుకుంటే గానీ ఒక పెద్ద ఇల్లు కట్టలేడు. అయితే ఆ ఇల్లు కట్టేదానికి, ఆ డబ్బు సంపాదించేదానికి ఓనర్ వచ్చి కష్టపడతాడు. ఆ మేడ కట్టేదానికి పని చేసే వాళ్ళు ఎంతనో కాయ కష్టం, శరీర కష్టం వాళ్ళకు ఉంటుంది. కడాన ఏముంటుంది, నాకు ఇల్లు ఉంది, నాకు డబ్బు ఉంది అని పేరుకు మాత్రం ఒక సంతోషం ఉంటుందే గాని అతడికి దుఃఖమే. మళ్ళీ పునరపి మనం ఇటువంటి పనులు చేసేదాని వల్ల ఒక ఇల్లు కట్టుకునేది, అది మరి కర్మల వల్ల, అంత రాజస కర్మలు కదా. దీంట్లో వచ్చి సాత్విక గుణమే లేదు కాబట్టి వాళ్ళకు పునరపి మరణం, పునరపి జననం అనేది తప్పకుండా కలుగుతుంది. అజ్ఞానం తమస ఫలం, తెలిసి తెలియకుండా చేసేది, ఏ పని చేయాలని అర్థం లేకుండా చేసేది, అజ్ఞానం చేస్తే వాళ్ళకి దుఃఖం మాత్రమే వస్తుంది. వాళ్ళు పశు జన్మలోకి పోలుస్తారు. ఆ నీచ జన్మల వల్ల వాళ్ళు కష్టాలు పడతా ఉంటే కూడా మాయా ప్రభావం వల్ల వాడిని చంపుతానే ఉంటారు. ఒక మేకని బలి ఇస్తారు, ఆ మాంసం కోసం మానవులు పశువుని వధిస్తారు. ఆ గోవధ అదంతా చేసేటప్పుడు ఎంతనో నొప్పి ఉంటే కూడా వాళ్ళకి తెలియదంట, మనం కష్టపడతా ఉన్నాం అనేది కూడా వాళ్ళకి తెలియదంట. అటువంటి జన్మల్లో పుడతారు తమో గుణం ఉండే వాళ్ళు. అయితే ఇది మరి జంతువధ చెయ్యకూడదు. భగవంతుడు వచ్చి మనకి ఎన్నో పదార్థాలు ఇచ్చిండారు తినేదానికి. ఆ భగవంతుడి బిడ్డలు అందరూ భగవంతుడి బిడ్డలే కదా. అది మరి గోవధ చాలా తప్పు. ఆహార పదార్థాలు సృష్టించిన భగవంతుడు మనము సృష్టించిన దాన్ని మనం తినకుండా గోవధ చేసేది చాలా తప్పు. ఈ గోవులు మనకేమిస్తుంది, పాలు ఇచ్చి మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఋగ్వేదంలో చెప్తారంట, గోభి ప్రీణిత మత్సరం అనేసి. అదే వైదిక సాహిత్యంలో ఒక స్థుతి ఉంది, నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. పరమాత్మ అయిన దేవదేవుడు సమస్త మానవులకు, గోవులకు, బ్రాహ్మణులకు మంచిని కలిగిస్తాడు అనేసి విష్ణు పురాణంలో ఉంది. బ్రాహ్మణులకు వచ్చి ఆధ్యాత్మిక విద్య ఉంది. గోవులకు వచ్చి మంచి పోషకం ఇచ్చే, పాలునిచ్చే గుణం ఉంది. అటువంటి వారిని రక్షించకుండా తప్పుదోవలో పోతా ఉండే ఈ సమాజానికి సరైన దిక్కు కృష్ణ భక్తి. అన్ని సాత్విక గుణాలు, శ్రద్ధ, వైరాగ్యం, జ్ఞానము, నిష్కామ కర్మల యందు ఆసక్తి చూపుతూ రజో తమో గుణాన్ని తొలగించుకుని పరిపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నానికి తోడుగా పరమాత్మ ఉండాలని కోరుకుంటున్నాను. சிறந்த செயலின் பயனோ சாத்விகமானது, அதாவது சுகம், ஞானம், வைராக்கியம் முதலியன கொண்டது, தூய்மையானது என்று சொல்கிறார்கள். ராஜசமான செயலின் பயன் துயரமானது, தாமச செயலின் பயன் அறியாமை என்று சொல்கிறார்கள்.